అమెరికాలో భారీ కాల్పులకు చేసిన కుట్ర భగ్నమైంది. పాక్ సంతతికి చెందిన లుక్మాన్ ఖాన్ భారీ కాల్పులు జరిపేందుకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. యూనివర్సిటీ ఆఫ్ డెలావేర్లో పాకిస్తాన్కు చెందిన లుక్మాన్ అనే వ్యక్తి కాల్పులకు ప్లాన్ చేశాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక పార్క్లో పికప్ ట్రక్లో అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో యువకుడు పోలీసులకు దొరికిపోయాడు. అగ్రరాజ్యం అమెరికా అతిపెద్ద ఉగ్ర కుట్ర పన్నిన యువకుడి వయసు 24 ఏళ్లు. నిందితుడు లుక్మాన్ ఖాన్ డెలావేర్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. యువకుడు పోలీసులకు పట్టుబడిన సమయంలో వాహనంలో ఒక గ్లాక్ హ్యాండ్ గన్, దానికి అమర్చిన 27 రౌండ్ల మ్యాగజైన్, సెమీ ఆటోమేటిక్ రైఫిల్గా మార్చే కన్వర్షన్ కిట్, 3 లోడెడ్ మ్యాగజైన్లు, బుల్లెట్ ప్రూఫ్ ప్లేట్, నోట్బుక్ను గుర్తించారు పోలీసులు. అయితే అతని వద్ద ఉన్న బుక్లో అందరినీ చంపడం, అమరత్వం గురించి ఉన్నాయి. యువకుడి ఇంట్లో కూడా సోదాలు చేయగా ఆయుధాలు దొరికాయి. నిందితుడి దగ్గర దొరికిన నోట్బుక్లో మరిన్ని ఆయుధాల వివరాలున్నాయి. ఆయుధాలను ఎలా ఉపయోగించాలి, దాడి తర్వాత పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలి అనే అంశాలు ఉన్నాయి. అంతేకాదు యూనివర్సిటీ పోలీస్ డిపార్ట్మెంట్లోని ఒక అధికారి పేరుతో పాటు యూడీ పోలీస్ స్టేషన్ అనే పేరుతో ఒక భవనం మ్యాప్, ఎంట్రన్స్, నిష్క్రమణ మార్గాలను కూడా ఆ మ్యాప్లో గీసి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా అందులో జుగుప్సాకర అంశాలు కూడా ఉన్నాయన్నారు పోలీసులు. అందరినీ చంపాలి, అమరవీరుడు కావాలి వంటి పదాలు ఈ పుస్తకంలో పలుమార్లు కనిపించినట్టు తెలిపారు. అయితే పోలీసులు నిందితుడి అరెస్ట్ అనంతరం విచారించారు. విచారణలో నిందితుడు పలు అంశాలు బయటపెట్టినట్లు సమాచారం. భారీ కుట్ర గురించి ఖాన్ను అడిగినప్పుడు దాడి చేస్తేనే అమరుడు అవుతానని, అందుకే ఈ ప్లాన్ చేశానని పోలీసులకు నిందితుడు చెప్పినట్టు తెలుస్తోంది. తాను పక్కాగా దాడికి ప్రణాళిక రచించానని, చివర్లో కంగారు పట్టడం వల్లనే దొరికిపోయానని పోలీసుల విచారణలో తెలిపాడు. అమరవీరుడు కావడం అనేది ఒక వ్యక్తి చేయగల గొప్ప పనుల్లో ఒకటని ఖాన్ చెప్పినట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం ఒకటి వెల్లడించింది. లుక్మాన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన తర్వాత FBI అధికారులు విల్మింగ్టన్లోని అతని నివాసంలో సోదాలు నిర్వహించారు. ఖాన్ ఇంట్లో AR శైలి రైఫిల్, రెడ్ డాట్ స్కోప్తో అమర్చిన మరో గ్లాక్ పిస్టల్ లభించాయి. ఈ 2 పిస్టల్కు ఒక అక్రమ పరికరం అమర్చబడి ఉండడంతో పాటు అది నిమిషానికి 1200 రౌండ్లను కాల్చగలిగే పూర్తి ఆటోమేటిక్ మిషన్ గన్గా ఉందంటున్నారు. వీటితో పాటు మరో 11 బుల్లెట్ మ్యాగజైన్లు, అత్యంత ప్రమాదకరమైన హాలోపెయిన్ బుల్లెట్లు, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ కూడా లభించాయి. అయితే ఖాన్ దగ్గర లభించిన ఆయుధాలు ఏవి రిజిస్టర్ అయినవి కాదు. దొరికిన ఆయుధాలు కూడా అమెరికాలో కొన్నవి కాదని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్లో జన్మించిన ఖాన్ చిన్నతనం నుంచే అమెరికాలో నివసిస్తున్నాడని, అతనికి అమెరికా పౌరసత్వం ఉందని తెలిసింది. లుక్మాన్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్లో పుట్టి పాకిస్తాన్కి శరణార్థులుగా వెళ్లిపోయి అక్కడ పెరిగి పెద్దవాడయ్యాడు. అయితే చిన్న వయసులోనే అమెరికా వెళ్లిపోయి జీవనం సాగించాడు. యూనివర్సిటీ ఆఫ్ డెలావేర్లో చదువుతూ ఆ స్కెచ్ వేశాడు. నవంబర్ 26న అతనిపై అక్రమంగా మెషిన్ గన్ కలిగి ఉన్నాడనే అభియోగాలపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు ఖాన్ జైల్లో ఉన్నాడు. ఈ దాడి వెనుక ఇంకెవరైనా ఉన్నారా, ఇంకెక్కడైనా దాడులకు ప్లాన్ చేశారా అనే విషయాలపై SBI మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది.